నమస్తే ఊరుగలు 9 నేషనల్ టీవీకి స్వాగతం. భారీ వర్షాలకు ఇల్లు కూల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మృతులకు ఒక్కొక్కరికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, పశువులు చనిపోతే 50,000 ఇస్తామని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో వరదలు, వర్షాలపై అధికారులు, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. జిల్లాలో 20,000 ఎకరాలు వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని, ప్రతి రైతుకు ఎకరానికి 10,000 చొప్పున పంట నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు సీఎం. తక్షణ సాయం కోసం సూర్యాపేట కలెక్టర్ కు 5 కోట్ల నిధులు మంజూరు చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో జరిగిన నష్టాల నివారణ కోసం తక్షణ సాయం కింద కేంద్రం 2,000 కోట్లు మంజూరు చేయాలని తెలిపారు. ఈ బాధ్యతను కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి తీసుకోవాలని తెలిపారు సీఎం. రాజకీయాలకు ఇది సమయం కాదని, అందరం కలిసి ప్రజలను ఆదుకుందామని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. రోడ్డు దగ్గర మనం రేటు చూపించాలి, అక్కడ ఫ్లో అవుతుంది. ముందుకెళ్ళాలి. ఓకే ఓకే వెహికల్ గడ్డం ఉండకండి. ఇలా కూర్చుంటారు వాళ్ళందరూ ఖమ్మం జిల్లాను గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంచెత్తాయి. నాన్ స్టాప్ గా వర్షం పడడంతో పాటు ఎగువ నుండి భారీ వరద పోటెత్తడంతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. మున్నేరు వాగు పొంగి పొల్లడంతో ఖమ్మంలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధం అయ్యాయి. లోడెత్తు ప్రాంతాలు జలమయం కాగా పలు కాలనీలు నీట మునిగాయి.
వర్షాలు వరదలకు ప్రజలు అల్లకల్లోలం అవుతుండటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. నీట మునిగిన కాలనీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బైక్ పై తిరుగుతూ పర్యటించారు. ఈ క్రమంలో చిన్న అప్రస్తుతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బైక్ పై నుండి కింద పడ్డారు. గేర్ రాడ్ కాల్కి గుచ్చుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంత్రికి చికిత్స అందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏమీ కాకపోవడంతో అధికారులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ట్రైన్ సిచ్యువేషన్ ఇంత ఉధృతంగా గోదావరి నది కూడా నేను చూడలేదు. ఇది ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను నేను ప్రస్తుతం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఇల్లులు మొత్తం ఇది దాదాపు మన మార్కెట్ ఏరియా మాట ఇదంతా. ఈ మార్కెట్ ఏరియా పక్కన కనుచూపు మేరలో కూడా అసలు కనబట్టలేదు. అదే అడుగుదామని మీకు చేశారు. రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. విజయవాడలో భారీ వర్షాలకు హోంమంత్రి అనిత ఇంటి చుట్టూ వరద చేరింది. రామవరపాడు వంతెన కింద ఆమె ఉండే కాలనీ దిగ్బంధమైంది. ఆమె తన పిల్లల్ని ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విపత్తు బృందం ఆమె ఇంటి దగ్గరకు వచ్చి సహాయ చర్యలు చేపట్టాయి. భారీ వర్షాలకు విజయవాడ నగరం అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో వరదల వల్ల చిక్కుకుపోయారు. పలు చోట్ల చిక్కుకుపోయిన ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. మన వాళ్ళకి కూడా చెప్పండి. వాటర్ ప్రాజెక్ట్ కూడా మొబైల్ చేయమని ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ కూడా రావాలని చెప్పండి. ప్రతి కంటైనర్ గారు తెలంగాణ రాష్ట్రానికి కొద్దిగా గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలోని వాయుగుండం పూర్తిగా బలహీన పడుతుందని, మరో 12 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని వెల్లడించింది వాతావరణ శాఖ. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవని వివరించింది. కాకపోతే రాబోయే 5 రోజులు అంటే సెప్టెంబర్ 6వ తేదీ వరకు మోస్తారు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. తూర్పు విదర్భను ఆనుకుని తెలంగాణ మీదుగా బలహీనపడిన వాయుగుండం కేంద్రీకృతమయ్యే ఉందని, అయితే సెప్టెంబర్ 2వ తేదీ నాటికి రామగుండంకు ఈశాన్య దిశగా 130 కిలోమీటర్ల దూరంలో ఉందని వివరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ ప్రభావంతో సెప్టెంబర్ 2న సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది.
हवा बता आटा पाइप में दे वेवा मंडी क्यों पानी కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పోషణ అభియాన్ పోషణ మనం 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అంగన్వాడీలో చిన్నపిల్లలకు హెల్త్ ఫుడ్ ఇవ్వడానికి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ చేశారు. జిల్లా కలెక్టర్ పమిల సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా పిఎస్సీ కూడా మేము వెరిఫై చేస్తాం మేడం. దీని మీద మనం యాక్టివిటీస్, రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ కూడా డిస్కస్ చేసి చూస్తానైతే మేడం మనకి ఆ రోజు మనకి సెక్రటరీస్, హెల్త్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ సెక్రటరీస్, మెడికల్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళారు. అన్ని కేసుల కోసం కూడా ఈ విహెచ్ఎస్ మీటింగ్ అనేది మైక్రో ప్లానింగ్ గా చేయడం జరిగింది మేడం. దీని టాక్స్ ఉంటుంది కదా, ఏమంటారు దానికి? కేస్ స్టేటస్ ఇచ్చి కేస్ issues ethical parameters. So because some genetical ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇష్యూస్ ఉండొచ్చు, అవన్నీ ఇష్యూస్ ఉంటుంది. తర్వాత చేసుకున్నప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు, అవన్నీ ఎస్పెషలీ ద మదర్. మనం ఇంకొకరికి ఇది చేస్తే దే విల్ ఫీల్ వెరీ బ్యాడ్ బికాస్ ఇట్స్ ఆబ్వియస్ దట్ ఇట్స్ వెరీ సెన్సిటివ్ థింగ్. సో రాదర్ దెన్ దట్ you can go that or January, February దాంట్లో 1 to 100 వరకు ఎవరు మంచిగా చేస్తారు, సంథింగ్ లైక్ దట్ క్రియేటివ్, you leave it to the parents only. So if they come with that prepared one, then ఫుడ్ ఒకటే. సో అంటే హెల్త్ పారామీటర్ కాకుండా వాట్ ఎవర్ హెల్తీ ఫుడ్ దే లైక్, సంబడి లైక్ వెజిటబుల్స్ వాళ్ళకి ఏం నచ్చుతుంది అది ఒకటే వాళ్ళు దే కెన్ క్యారీ దాట్ అండ్ దే కెన్ be dressed in that vegetable format also. As నేను చూసాను వెరీ వెరీ ఇన్నోవేటివ్. అది కొన్ని ఫొటోస్ మీకు పంపిస్తాను. గ్రేప్స్ చేశారు. గ్రేప్స్ లో ఏం చేశారంటే పర్పుల్ కలర్ బలూన్స్ అంతా పెట్టేసి పైన ఒకటి గ్రీన్ అట్లా చేసుకున్నారు. సో ఇట్ వాస్ వెరీ క్యూట్. సో అట్లా దే కెన్ బి డ్రెస్డ్ as some healthy food and they అది ఒకవేళ స్మార్ట్ బేబీ తేలికపాటి వర్షాలకు సైతం ప్రధాన రహదారులపై వెంట నీరు నిల్వకూడదని, నాలాలు బహిరంగంగా ఉండేలా నిర్మాణాలు చేపట్టుకోవాలని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అధికారులను ఆదేశం జారీ చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న వరంగల్ మహానగరంలో వర్షాల ప్రభావంతో చిన్నచూపు కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బాలసముద్రం ప్రధాన రోడ్డును కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి, ఆర్ఎండ్బి ఈఈ సురేష్ బాబు, ఎన్హెచ్డిఈ కిరణ్, భీమారావు, పిసిసి మెంబర్ బట్టి శ్రీనివాసరావు మరియు అధికారులతో పరిశీలించారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని మీడియా బీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ కుర్వా పల్లయ్య మాట్లాడుతూ ప్రధానంగా గద్వాల్ జిల్లా కేంద్రం నుంచి మండలంకు వెళ్లే ప్రధాన రహదారి తీవ్రంగా గుంతలు ఏర్పడి ప్రజలకు చాలా కాలం నుండి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడింది. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, నడిగడ్డలో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని తెలిపారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో విద్యా వ్యవస్థ పైన పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని, జిల్లాలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు మరియు సాంఘిక సంక్షేమ బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. ఈ వర్షాకాలం సీజన్ కాబట్టి విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు మరియు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. తక్షణమే వసతి గృహాల్లో ఉన్నటువంటి కిటికీలకు జాలీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇద్దరు సమన్వయంతో జిల్లాలోని నడిగడ్డ ప్రాంతంలోని ప్రజల సమస్యలు తీర్చే విధంగా చర్యలు చేపట్టాలి. కానీ నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా వర్షం కారణం వల్ల పంట నష్టపోయినాయి, రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఎక్కడెక్కడ పంట నష్టపోయిందో వెంటనే తక్షణమే వ్యవసాయ అధికారులు కూడా ఫీల్డ్ మీదకి వచ్చి ఏ రైతుకైతే పంట నష్టపోయిందో ఆ రైతు యొక్క లెక్కలు తీసుకొని ప్రభుత్వానికి సమర్పించి మరి వారికి అంటే ఆర్థిక సాయం అందే విధంగా, పంట నష్టంకు సంబంధించి ఆర్థిక సాయం అందే విధంగా కూడా చర్యలు చేపడితే బాగుంటుందని ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి విన్నవిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు నడిగడ్డ ప్రాంతంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఎందుకంటే నడిగడ్డ ప్రాంతం అంటే జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం నుంచి ఐజాకు పోయే రహదారి, ప్రధాన రహదారి విపరీతమైన మొత్తం ఎక్కడికెక్కడనే గుంతలు పడి అసలు వెహికల్ పోకుండా ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే అది నిత్యం రద్దీగా ఉన్నటువంటి రోడ్డు, ప్రధాన రోడ్డు. అంటే గద్వాల జిల్లా కేంద్రం నుంచి ఐజాకు తీవ్రమైనటువంటి రద్దీ ఉంటుంది. ఎప్పటికీ ప్రజలు దాదాపు మొత్తము ఒక 5-6 మండలాల వల్ల ఆ రూట్లో ఉంటారు. కాబట్టి కంపల్సరీ ఆ రోడ్డుకి తక్షణమే చర్యలు చేపట్టే విధంగా కలెక్టర్ గారు కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ చర్యలు చేపట్టాలి. మన రోడ్డు కొత్తపల్లె వరకు, బైనపల్లె వరకు ఆ రోడ్డు చాలా కాలం 10 ఏళ్ళైంది దాదాపు. అది ఇంతవరకు కూడా ముగియడం లేదు. వచ్చిన కాంట్రాక్టర్లు కూడా పని చేయకుండా పారిపోతున్నారు. మరి ఏం చేస్తుందో ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఒక కల్వర్ట్ కావాలి. మరి తొత్తినోదొడ్డి దగ్గర కూడా ఒక కల్వర్ట్ వేస్తే కూడా ప్రజలకు అంటే రాకపోకలు ఈజీగా అయితే, లేకుంటే వరదలు విపరీతంగా రావడం వల్ల ప్రజలు రాకపోకలు చాలా ఇబ్బందికరంగా ఉంది. నడిగడ్డ జిల్లాలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ చూస్తూ ఉంటే ఇవాళ అంటే ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ చిన్న చూపు ఉన్నది. ఎందుకంటే ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పైన మీరు దృష్టి సారించి ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా, అంటే కిటికీలకు జాలీలు లేకపోవడం, పిల్లలు దోమలు కరిస్తే పరిస్థితి ఉంది. అంటే పరిసర వాతావరణాలు కూడా శుభ్రంగా లేకపోవడం ఉంది. ఈ వార్డెన్లు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వాళ్ళు ఏదో వచ్చిపోయి చుట్టాలలాగా వచ్చిపోతూ ఉన్నారు తప్ప మెను ప్రకారం ఫుడ్ పెట్టే విధంగా కూడా మీరు ప్రజలకు రాలేకపోతున్నారు. కాబట్టి తక్షణమే వాటిపైన శ్రద్ధ వహించి అంటే రవాణా వ్యవస్థను ప్రతి గ్రామానికి కూడా గురుకుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎందుకంటే మననే చూసినాము, పిల్లలు అసలు అంటే మీరు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఇవాళ మీరు విద్యా వ్యవస్థను గాలికి వదిలేసి రాష్ట్రంలో అంటే మెను ప్రకారం ఫుడ్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళకి నాణ్యమైన భోజనాన్ని అందిస్తేనే వాళ్ళు పౌష్టికారంగా ఉండి విద్యా వ్యవస్థ చదువుకోవడానికి ఆస్కారం ఉంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు తక్షణమే విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించి మీరు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులను కూడా డెవలప్ చేయాలి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున గురుకుల పాఠశాల పైన శ్రద్ధ వహించి నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంత ప్రజలు, రైతులను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టు దగ్గర నిరంతరం పోలీసుల నిఘా ఉంచాలని అన్నారు. ప్రాజెక్టుకు పరిసరాల్లోకి సందర్శకులకు అనుమతించవద్దని సూచించారు.
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషన్ టీవీ.